ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. బాబ్జీ గారు, గత ఎన్నికల్లో మీ జిల్లా కూడా ఒక రికార్డు సృష్టించిన జిల్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసేసిన జిల్లా కదా. అలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర మొత్తం ఎన్నండి తెలుగుదేశానికి వచ్చినప్పుడు వైజాగ్లో ఒక 4-5 సంథింగ్ 5 అనుకుంటా. మీ జిల్లాలో ఎన్ని వచ్చాయి? మా జిల్లా స్వీప్. శ్రీకాకుళం. శ్రీకాకుళంలో 3 ఒకటే, అచ్చెన్నాయుడు ఒక్కటే కదా. అచ్చెన్నాయుడు ఒక్కటే వచ్చింది. అదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈసారి పూర్తి రివర్స్ అయింది, మొత్తం తిరగబడింది ఉత్తరాంధ్ర కానీ అటు గోదావరి జిల్లాలో. సరే, గోదావరి జిల్లా అంటే మళ్ళీ మాట్లాడతాం, కానీ ఉత్తరాంధ్రలో కూడా పరిస్థితి మొత్తం మారిపోయింది అని చెప్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రమంతా ఉండబట్టే ఇంత వేవ్ ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎలా ఉంది మీ ప్రాంతంలో? వాస్తవం వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విక్రమ్ పోలా గారు చెప్పిన అంశాలన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు. వారు డెప్త్ విషయాలే చెప్పారు. ఇప్పుడు మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో 34 నియోజకవర్గాలు. అవును, 34 నియోజకవర్గాల్లో విశాఖపట్నంలో 15కి ఒక 13 వరకు క్లియర్ ఉన్నాయి. విజయనగరం జిల్లాలో 9కి వీళ్ళు చేసిన పొరపాట్లు, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సక్రమంగా దాన్ని డీల్ చేయలేకపోవడం వల్లే ఇంకా వైఎస్ఆర్ సిపికి 2, 3, 4 ఉన్నాయి, కానీ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో లేకపోతే అవి కూడా ఉండవు. టీడీపీ స్వీప్ చేసే పరిస్థితి ఒరిజినల్ గా. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం, జాతీయ రాజకీయాలు, ఈ అన్ని పార్టీలు కూటమి చూసి అక్కడ నెగ్లెక్ట్ చేశారు. అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఇంకా వైఎస్ఆర్ సిపికి బొత్స సత్యనారాయణ, వాళ్ళ తమ్ముడు, లేకపోతే ఇంకొకరు కొద్ది 3-4 నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపికి ఉన్నారు. శ్రీకాకుళంలో మళ్ళీ ఆ పరిస్థితులు. శ్రీకాకుళంలో మెజారిటీ 90% వాళ్ళ టీడీపీ చేజిక్కించుకుంటది. విశాఖపట్నం 90% వస్తుంది. కాస్త విజయనగరంలో 60-40 ఉందండి. విజయనగరంలో ఒక 3 వస్తాయా వైసీపీకి? వైసీపీకి 3 క్లియర్ గా ఉన్నవి. 3 ఓకే క్లియర్ గా ఉన్నా. అంటే ఇప్పుడు ఏది కూడా ఇప్పుడు విక్రమ్ పోలా గారు చెప్పింది నేను చెప్పాల్సింది వారు చెప్పారు. మేము ఊహించినటువంటి గాలి వాస్తవం అనుకుంటే వైఎస్ఆర్సీపీకి ఏమీ రావు. మేము ఊహించినట్టు, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి గజపతినగరం నియోజకవర్గంలో నిశ్శబ్ద విప్లవం ఉంది అనుకుంటే నివురుగప్పని నిప్పు, నిశ్శబ్ద విప్లవం కన్నా నివురుగప్పని నిప్పు. ఎక్కడ ఎవరు అసలు ఏ కోణంలో చూసినాం. వెంకటకృష్ణ గారు, ఈ సందర్భంగా మీతో చెప్పాలి, నేను గడిచిన 15 రోజులుగా రాష్ట్రం అంతా పర్యటన చేస్తున్నాను. నాదెండ్ల మనోహర్ గారు తెనాలి వెళ్ళాను, లోకేష్ గారితో మంగళగిరి పర్యటన చేశాను, మొన్నను అయ్యన్న పాత్రుడు గారితో నర్సీపట్నం నియోజకవర్గం తిరిగాను. నిన్న విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఈస్ట్, అట్లాగే గాజువాక సౌత్, నార్త్ లోని విష్ణుకుమార్ రాజు గారు ఈ నియోజకవర్గాలు తిరిగానండి నేను. అన్ని చోట్ల ప్రజల ఆలోచన ఒకటే ఉంది, అది విక్రమ్ పోలా గారు చెప్పినట్టే. ప్రజలు బయటపడే పరిస్థితి ఎప్పుడైతే లేదు అంటే నిశ్శబ్ద విప్లవంగా ఓటేస్తారన్నదే దాని సంకేతం అండి. ఇప్పుడు రేపు నామినేషన్లు వచ్చిన తర్వాత ప్రజలు బయటపడిపోతారు. నామినేషన్స్ వేసిన తర్వాత వెంకటకృష్ణ గారు నిజంగా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే ప్రజలు విశ్వసించారు అని అనుకుంటే ఇంత లక్షల మంది జనం ఎలా ట్రోల్ అవుతారండి ఈ పార్టీలకి, ఈ కూటమి మీటింగులకి? అదే నిజంగా అయ్యే కావాలనుకుంటే మీరు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి కూలీలు అనమండి, మన ప్రజలే, వాళ్ళు కూలీలు కాదు ప్రజలే. వాళ్ళందరి దగ్గరికి వెళ్తే ఎవడమ్మన్నాడు పథకాలు, ఎవరు అడిగాడు పథకాలు? ఫ్యాక్టరీ కావాలి కదా, మా పిల్లలు చదువుకుంటే ఉపాధి కావాలి కదా, మేము పండించుకుంటే వ్యవసాయానికి లాభసాటి వ్యవసాయం కావాలి కదా, లేకపోతే మాకు తాగడానికి మంచినీళ్ళు ఉండాలి కదా, లేకపోతే ఎందుకు ఈ గంజాయి వచ్చి గుంటలంతా పాడైపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ మద్యం విపరీతంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నారు అని చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. మరి ఇదంతా రివోల్టే కదా. అందుకన్నాను ఏపీ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటి